మంచిది. ఉదయకాలాన వాక్యాన్ని వింటున్న మీకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చూస్తే, యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే యోసేపు సంతతి వారికి కలిగినటువంటి ఉపద్రవాన్ని గురించి వారు చింతపడరు అని. మరి ఉపద్రవం అనేది చాలా భయంకరమైనటువంటి అనుభవం మన జీవితాల్లో. మరి ఆ ఉపద్రవాలు కలిగినప్పుడు తట్టుకోవడం అనేది చాలా 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 కష్టతరమైనటువంటి అనుభవం. అలాంటి పరిస్థితుల మధ్యలో యోసేపు సంతతి వారు మాత్రం వారికి కలిగే ఉపద్రవాలను గురించి వారు చింతపడరనే మాట చాలా మరి నమ్మశక్యం కాని మాట అది. ఎందుకంటే చింత అనేదే మనిషిని నిలువున మరి కాల్చివేస్తుంది. అలాంటిది మరి వాళ్ళు ఆ యొక్క ఉపద్రవాలు కలిగినప్పుడు వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళకి కలిగినటువంటి భయంకరమైన శ్రమల మధ్యలో వాళ్ళు చింతపడరు అనే మాటను మనం చూసినప్పుడు, వాళ్ళ మనుషులు కాదా, మనలాంటి వారి కాదా అంటే, కానీ వారిలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. కనుక వాళ్ళు కలుగుతున్నటువంటి ఉపద్రవాల మధ్యలో వాళ్ళు చింతించకుండా ఉండడానికి గల కారణాలు ఏంటో మనం చూసేదానికి ముందు మరి మనం వాళ్ళ తండ్రి గారైన యాకోబును మనం చూస్తాం. యోసేపు తండ్రి అయినటువంటి యాకోబును మనం చూస్తే, యాకోబు అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాడు. తను వెళ్ళినటువంటి మార్గాలన్నింటిలో కూడా చేతి కర్రతో వెళ్ళిన ఎన్నో ఆశీర్వాదాలను పొందిన యాకోబు జీవితంలో ఎప్పుడు ఏదో ఒక చింత వెంటాడుతూనే ఉంది. ఏం చింత అది? తన అన్నయ్యని ఏసావు ఎప్పుడు పట్టుకుంటాడు, ఎక్కడొచ్చి చంపేస్తాడు, ఏం జరుగుతుందని ఎప్పుడు యాకోబు నెమ్మదిగా ఉన్నట్లుగా మనం చూడం. ఏదో ఒక చింత తన తండ్రిని వెంటాడుతూనే ఉంది. ఎంతో ఆశీర్వదించబడ్డాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నా కూడా మనసులో ఎప్పుడు కూడా ఏదో ఒక చింత భయంతో వెంటాడుతూనే ఉంది. భయం వెంటాడుతుంది. చింతల మధ్యలో అతను ఎంతో నలిగిపోతూ ఉండేవాడు. మరి ఒక దినాన అందరినీ వదిలేసి ఒక్కడే మిగిలిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. కానీ తన కుమారుడైన యోసేపుని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, తన సంతతి వారు తమకు కలిగే ఉపద్రవాలలో ఏమాత్రం కూడా వాళ్ళు చింతపడరు అనే మాటను మనం చూసినప్పుడు, మరి యోసేపు మరి సాక్షాత్తు మరి యేసయ్యకు ఒక సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించాడు. చక్కటి పరిశుద్ధుడు, పాపాన్ని మరి చెడుతనాన్ని అసహించుకొని పాపానికి దూరంగా పారిపోయిన ఒక శ్రేష్టమైన యవనస్తుడిగా యోసేపు చరిత్ర మనం చూస్తాం. మరి పాపానికి దూరంగా వెళ్ళడమే కాదు, తర్వాత దినాలలో ఆ పాపాన్ని జయించాడు. ప్రాముఖ్యంగా ఒక చక్కటి కుటుంబ వ్యవస్థనిచ్చి చక్కటి బిడ్డలను ఇచ్చినప్పుడు మరి తన మొదటి కుమారునికి మనష్షే అని నామకరణం చేస్తాడు. రెండవ వానికి ఎఫ్రాయిము అని నామకరణం చేస్తాడు. మరి మనష్షే అనే మాటకి మరచిపోవుట అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎఫ్రాయిము అనే మాటకి అర్థం, ఆ పేరుకి అర్థం అభివృద్ధి అని మనం చూస్తూ ఉన్నాం. అంటే యోసేపు సంతతి వారు కలిగే ఉపద్రవాలలో కూడా చింతించని అనుభవాలు వాళ్ళకి ఎందుకు కలిగినాయి అంటే, మొదటిది వాళ్ళు మరిచిపోయే అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. రెండవది అభివృద్ధి పదంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. మొదటిది మరిచిపోవుట అనే దానిలో మనం చూస్తాము. మన జీవితాల్లో మరి ఎన్నో మార్గాలు కూడా మనం వెళుతూ ఉంటాము. మరి దైవజనుడైన పౌలు కూడా అంటాడు కదా, వెనుకున్న వాటిని నేను మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడి పరిగెత్తుతూ ఉన్నాను అన్నట్లుగా, మరి మనం ఎప్పుడైతే అప్పుడు మరిచిపోయాడు కనుకే అభివృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. ముందుగా మరిచిపోవటానికి కుమారుడికి నామకరణం చేసిన తర్వాతే అభివృద్ధి వచ్చింది. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఆత్మీయంగా అయినా శారీరకంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో మన అభివృద్ధి పదంలోనికి మనం వెళ్ళాలి అని అంటే మనం మరిచిపోయే అనుభవాలను ముందుగా మనం కలిగి ఉండాలి. మరి వెనుకున్న వాటిని, వెనుక మనకు కలిగిన ఆధిక్యతలు కావచ్చు, లోకంలో ఎన్నో ఉంటాయి, అవన్నిటిని కూడా మనం మరిచిపోయే అనుభవాలు. అలాగే కొన్ని మన జీవితాల్లో కొందరు మనల్ని బాధించిన అనుభవాలు కావచ్చు, కొన్ని మరిచిపోని సంఘటనలు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. మరి మన జీవితాల్లో వెనుకున్న వాటిని మరిచిపోయి ముందున్న ప్రభు యొక్క మన కొరకు నియమించినటువంటి పరుగు పందెంలో యేసు వైపే చూస్తూ పందెములో ఓపికతో పరిగెత్తగలిగితే, ప్రాముఖ్యంగా మరిచిపోయే అనుభవంలో ఎవరైతే మరిచిపోయే అనుభవం కావచ్చు, అలాగే ఆత్మీయంగా కూడా మనం ఏమాత్రం కూడా వెనకంజి వేయని అనుభవాల్లో మరికి ముందు కొనసాగుతూ, అలాగే రెండవదిగా అభివృద్ధి అంటే ఏంటి, ఆత్మీయంగా అంతకంతకు ఎప్పుడైతే మనం అభివృద్ధి పరచబడతామో
ఆత్మీయంగా మనము బలహీనులంగా ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయానికి మనం చింతించు వారిగా కింద పడిపోయి కృంగిపోతూ ఉంటాం. ప్రతి చిన్నదానికి కొంతమంది ప్రార్థనకు వస్తూనే ఉంటారు, కానీ మరి ప్రతి చిన్న చిన్న విషయాలకి, పెద్దదాన్ని కాదు చిన్నదాన్ని కాదు, చిన్న చిన్న విషయాలు కూడా కృంగిపోయి సతికిలు పడిపోతూ ఉంటారు. మా వల్ల కాదండి, మేము భక్తి చేయలేము, మా వల్ల కాదని త్వరగా వాళ్ళు పడిపోతూ ఉంటారు. గల కారణం ఆత్మీయ అభివృద్ధి లేని అనుభవాలు. అందుకే కదా కొందరు బిడ్డలు, ఆరోగ్యంగా ఉన్న బిడ్డలు దేనినైనా తట్టుకోగలుగుతారు. పిల్లలైనా పెద్దవారైనా బాడీలో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు చాలా ఎటువంటి రోగాన్నైనా కూడా ఎదుర్కోవాలంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండాలి. ఆ యొక్క రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఉంటుందో తప్పనిసరిగా ఎటువంటి వ్యాధులైనా వాళ్ళకి త్వరగా రావు. ఎప్పుడైతే బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుందో ప్రతిదానికి కూడా, ప్రతి చిన్న చిన్న బలహీనతలు కూడా ఆ శరీరానికి వచ్చేస్తాయి. జలుబని, జ్వరమని, ప్రతి బలహీనతలు కూడా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. కనుక అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడైతే మన జీవితంలో ఆత్మీయ అభివృద్ధి, ఆత్మ బలము మనకి ఎప్పుడైతే ఉండదో, మరి ప్రతి చిన్న విషయాన్ని కూడా కృంగిపోయి దిగజారిపోయి మరి దేవునికి బహుదూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కనుక వారిని ప్రతి సమయం కూడా కాపరి కూడా ఏం చేయాలి, ఎప్పుడు కూడా వారిని ప్రతి సమయంలో బలపరుచుకుంటూనే వెళుతూ ఉంటాడు కాపరి. మరలా లేపుతాడు, మరలా పడిపోతారు, మరలా లేపుతాడు, మరలా పడిపోతూ ఉంటారు. కానీ ఈ ఇలాంటి వారికి ఏం కలుగుతుంది, ప్రతి చిన్న చిన్న వాటికే కృంగిపోయాను. ఈరోజు నా నీ జీవితంలో ఆత్మీయంగా నీవు బలముగా అభివృద్ధి పదంలో నువ్వు ఉంటే వాళ్ళు యోసేపు సంతతి వారు ఎలా ఉన్నారంటే ఉపద్రవాలు కలిగినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా చింతించని అనుభవాలు. ఉపద్రవం అంటే అది చెప్పసక్యము కానీ సమస్యలకి అది సాదృశ్యంగా ఉంది. కనుక మరి ఉపద్రవాలు కలుగుతుంటే ఒక్కొక్కసారి సముద్రంలో ఆటుపోట్లు వచ్చేది వేరు, ఒక్కొక్కసారి భయంకరమైన సునామీలు ఉపద్రవాలు కలిగినప్పుడు ఎంతో నష్టం చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి ఉపద్రవాలు మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు కూడా, అందుకే దేవుడు అంటాడు కదా, ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా తన ఇంటిని బండ మీద కట్టుకునేవాడు వానలు వచ్చినా వరదలు వచ్చినా తన ఇంటికి ఏమాత్రం కూడా తన పునాది బండ మీద ఉంది కనుక అది ఏమాత్రం కూడా చెల్లించదు అన్నట్లుగా ఈ రోజున మన జీవితాల్లో ఎన్ని ఉపద్రవాలు కలిగినా ఆ ఉపద్రవాల మధ్యలో మనం చెరగని విశ్వాసాన్ని మనం ఎప్పుడు కలిగి ఉంటాం. విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, మన విశ్వాసం ప్రభు మీద ఉంటుందో, అలాంటి ఆత్మ బలము కలిగిన వారికి ఎలాంటి ఉపద్రవాలైనా ఆ కుటుంబాన్ని మాత్రం, అందుకే అంటాడు కదా, ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కనుక ఆ పట్టణానికి చలనము లేదు అన్నట్లుగా దేవుడు ఉదయకాలాన్ని మనకు సెలవిస్తూ ఉండగా మన అంటే యోసేపు సంతతి వారు కూడా మానవ మాతృలే, కానీ వారి జీవితాల్లో యోసేపు ఎలాంటి వాడు, పాపాన్ని జయించినటువంటి అదిగో అంటే ఆ పాపాన్ని జోలికి వెళ్లకుండా పరిశుద్ధునిగా జీవించిన కొరకు ప్రభుకు అప్పగించుకున్నాడు. అలాగునే అతని జీవితంలో మరిచిపోయే అనుభవాలను కలిగి ఉన్నాడు. ఈ రోజున చాలామంది దేవునిలోనే ఉంటూ ఉంటారు, ప్రతిదీ కూడా పగలాగా ప్రతి దానిని కూడా గుర్తుపెట్టుకొని పగ తీర్చుకుంటూ ఉంటారు. పగ తీర్చుకునే అనుభవం మనది కాదు, పగ తీర్చుకునే పని మనది కాదు, పగ తీర్చుకొనకూడదు. మనలో ఉండవలసింది మరిచిపోయే అనుభవం. కనుక అంత మాత్రమే కాకుండా వెనుకున్న వాటిని మరవాలి, పగని ప్రతీకారాన్ని మనం విడిచిపెట్టాలి. తప్పనిసరిగా మన జీవితాల్లో నేను గతంలో కూడా నేను చెప్పాను, ఏదైనా ఒక సమస్య అంటే ఎదుటివారి ద్వారా మనం ఏదైనా దెబ్బతిన్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే అనుభవాన్ని మన మనసులో ఉంచుకోవాలి, కానీ పగని మన మనసులో ఉంచుకోకూడదు, ఏమాత్రం పగ తీర్చుకోకూడదు. ఆ వ్యక్తి కనబడినప్పుడు ఎప్పుడు పగ తీర్చుకుందామని అనుకొని పగ తీర్చుకునే అనుభవాలు మనలో ఉండకూడదు. మనలో పగ ఉన్నంత కాలము, అందుకే కదా మత్సరము ఎముకలకు కుళ్ళని బైబిల్ సెలవిస్తుంది. మనం మన ఎదుటి వారిని గురించి మత్సరపడి అసూయపడి వాళ్ళని చూసి ప్రతిదినం నిలువెల్ల వాళ్ళని చూసినప్పుడల్లా మనం రక్తం ఉడికిపోయినట్లుగా మనం లోపల కృంగిపోతూ ఉంటే అది ఏమవుతుందంటే మనల్ని మనమే కృంగ తీసుకున్న వారం అవుతాం. మన ఎముకలకు అది కుళ్ళని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఉదయకాలపు వేళ మనలో ఉండవలసింది మరచిపోవాలి. ఏం మరచిపోవాలి? ఎదుటివారు మనకు చేసినటువంటి కీడుని మనం ఏం చేయాలంటే మరచిపోయి, ఎందుకంటే అది మన యొక్క మనశ్శాంతి కోసం. దేవుని ఎదుట కూడా అది మనకు మంచిది కాదు, మన ఆరోగ్యానికి కూడా అది మంచిది కాదు. ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు కూడా ఎరేజ్ చేసుకుంటా మర్చిపోతూ, అయితే ఆ అనుభవాన్ని మన మనసులో పెట్టుకొని ఆ అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే కొన్ని అనుభవాలు గుండా మనకి మేలైన అనుభవాల్లో దేవుడు తీసుకొని వెళతాడు, కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. ఆ పాఠాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, కానీ
వారి మీద మన పగను ఉంచుకోకూడదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. కనుక మొదటిది మరిచిపోయే అనుభవాల్లోనికి మనం ఎప్పుడైతే మనం మరిచిపోతామో ఆ తర్వాత అభివృద్ధి మన జీవితం ప్రారంభమవుతుంది. ఎలాంటి అభివృద్ధి అంటే మరి అటు శారీరకంగా, ఆర్థికంగా అన్ని విషయాలు అభివృద్ధి అవ్వడమే కాదు, ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మీయంగా అభివృద్ధి పదంలో నడుస్తాడో ఆ వ్యక్తికి ఎలాంటి ఉపద్రవాలు కలిగిన చింతించిన అనుభవాలు గుండా వాళ్ళు వెళతారు. కనుక ఈ ఉదయ కాలాన ఎవరైతే మీలో ఆశిస్తున్నవారు, ప్రభువా నేను అనేకమైన చిన్న చిన్న వాటికి కూడా నేను ఈ రోజున చింతిస్తూ చాలా చాలామందిని చూస్తూ ఉంటాం కదా, మరి వాళ్ళు అలా దిగజారిపోయి బలహీనులుగా ఉంటూ ఉంటారు. కానీ కొందరి జీవితాలు ఎంతటి ఉపద్రవాలు, వాళ్ళ గుండెల్లో ఎన్నో ఉపద్రవాలను పెట్టుకొని కూడా పైకి ధైర్యంగా, ఎంతో ధైర్యంగా, వాళ్ళు ధైర్యంగా ఉంటూ ఎదుటివారిని కూడా ధైర్యపరుస్తూ ఏమాత్రం కూడా ఉపద్రవముల్లో ఉండి కూడా ఇదిగో యోసేపు సంతతి వారి వల్లే చింతించకుండా ఎదుటివారిని కూడా చింతపడుతున్న వారిని కూడా ధైర్యపరుస్తూ అలాంటి ఆత్మీయ అభివృద్ధిలోనికి మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లకాళ్ళకు కూడా మనల్ని ప్రతివారు ఎన్నాళ్ల మట్టుకు మరి దేవుడు అంటాడు కదా, మీరు నా మాటను వింటే ఎంతో మేలు అన్నట్లుగా, మరి ఎన్నాళ్ల మట్టుకు కాపరి కావచ్చు, ఎదుటిన్న వారి కావచ్చు, ప్రతిసారి ఒకళ్ళు ఆధారంగా చేసుకొని ప్రతిసారి వాళ్ళు లేవనెత్తడం కాదు, నీవు నిలిచి ఎదుటివారు పడిపోతున్న వారిని కూడా నీవు నిలబెట్టగలిగిన ఆత్మీయ అభివృద్ధికి నువ్వు రావాలి. కనుక యోసేపు సంతతి వారికి కలిగిన అలాంటి చింతించని అనుభవాలు మరి ప్రార్థన చేసుకున్న, ప్రభువా నాకు అలాంటి కృప నాకు కావాలి నాయన. కానీ తన తండ్రి అయిన యాకోబు అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు, కానీ అతని జీవితంలో చెంత వెంటాడుతూనే ఉంది. కానీ తన కుమారుడైన యోసేపు సంతతి వారిని మనం చూస్తే వారు ఉపద్రవాలలో ఉండి కూడా చింతపడరనే ఒక చక్కటి మాట. ప్రభువా నాకు అలాంటి కృప కావాలి అని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయ దుర్గమా, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. నీవెంతైనా నమ్మదగిన దేవుడువు నాయన. యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవముల్లో చింతపడరు అనే మాటను మరి మా ముందుకు తీసుకుని వచ్చి మాతో మాట్లాడారు. నిజమేనయ్యా, యాకోబు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు ఈ లోకపరంగా, కానీ తండ్రి అతన్ని చింత వెంటాడుతూనే ఉంది నాయన. ఏ క్షణం ఏమి సంభవిస్తుందోనని భయము తనని వెంటాడుతూనే ఉందయ్యా. కానీ నాయన యోసేపుకి ఎక్కడ చింతించని అనుభవాలు ఉన్నట్లుగా మా జీవితాలలో కూడా అయ్యా ఎలాంటి ఉపద్రవాల మధ్యలో కూడా చింతపడకుండా నిన్ను బట్టి మేము ధైర్యపరచబడాలి నాయన. నీ మీద ఆనుకొని నీ యందు విశ్వాసం ఉంచి శ్రమల మధ్యలో కూడా నీవు ఉన్నావన్నటువంటి నమ్మికతో ముందు కొనసాగుడికి శక్తినివ్వండి. అంత మాత్రమే కాకుండా మరిచిపోయిన అనుభవాలు, పరిశుద్ధతను కోరుకున్న అనుభవాలు, అలాగునే తండ్రి అభివృద్ధి కలిగినటువంటి అలాంటి అనుభవాలలో నాయన మీరు ప్రతి వారిని మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో తండ్రి వాక్యాన్ని వింటున్న బిడ్డల జీవితాలలో ఉన్నటువంటి ప్రతి చింత యావత్తును మీరు నాయన ఇదిగో తండ్రి వారు నీ మీద వేసి నాయన నీ సన్నిధిలో నెమ్మది పొందుకున్నట్లుగా సహాయం చేయండి నాయన. అయ్యా ఇదిగో ఉపద్రవాల మధ్యలో కూడా చింతించని ఒక గొప్ప ఆత్మీయ అభివృద్ధిలోనికి బిడ్డలు మీరు తీసుకొని రమ్మని వేడుకుంటున్నానయ్యా. నీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి ప్రతి సమయం కూడా ఎల్లకాలము నా తండ్రి ఎవరో మీద ఆధారపడటం కాదు కానీ నాయన ఇదిగో నీ యందు ప్రభావం ఆత్మీయ అభివృద్ధిని పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా మాడునట్లుగా కృప చూపమని ప్రార్థిస్తూ ఈ దినపు మెండైన దీవెన ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచేయండి. ఎవరికైనా పెళ్లి రోజు కానీ ప్రత్యేక దినాలు నాయనా పుట్టినరోజులు కానీ ఎవరికైనా ఉంటే వారిని నిండారులుగా దీవించమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను మీరు కొట్టివేసి కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి ఆశీర్వదించి కృప చూపమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా మీకు తోడై ఉండి ఈ దినమంతా మీ జీవితాలలో మరి ఉపద్రవాల మధ్యలో కూడా చింతించని ఆత్మీయ అభివృద్ధికి దేవుడు మిమ్మల్ని నడిపించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.